చూస్తున్నా ఇది అమ్మ చెప్పమ్మా ఏంటిది ఏం కొన్నారు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు మీరు ఎవరికి ఓటేస్తారు పవన్ కళ్యాణ్కి వేస్తారా గీతకి వేస్తారా ఆడకోళ్ళకి వేసేస్తాం బాబు ఆడకోళ్ళకి వేసేస్తా అండి మీరు ఆడకేయమంటే ఆడకేసేస్తాం మేమేం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసా మీ పవన్ కళ్యాణ్ తెలుసా గీత గారు తెలుసా మాకండి ఇద్దరు కూడా నాకు తెలదాం నేను హైదరాబాద్ నుంచి నాకు 4 రోజులు అవుతుంది వచ్చి పెన్షన్ వస్తుంది బాబు వస్తుంది ఒకవేళ లేట్ అయిపోతే కట్ చేసేస్తున్నారు అక్కడి నుంచి రాపోతే బియ్యానికి అందుకోపోతే బియ్యం ఇస్తలేదు మేము అలాంటి వాళ్ళు ఎలా బతకాలండి అట్ల మీద ఆధారపడే కదా ఉంటున్నాము ఎలా బతకాలా పోనీ పొట్టగడిక పొరుగురులు పోతున్నాము వచ్చినాక ఇవ్వాలి కదండి ఇస్తలేదు మరి మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత ఖర్చు పెట్టుకుని వస్తున్నారు మీకు ఎంత వస్తుంది కట్ చేసేస్తున్నారు వాలంటీర్లు మరి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా ఇంటికి తెచ్చి ఇచ్చినా మీరు అన్న టయానికి రావట్లేదు మేమేం చేయము వెనక పంపించామన్నారు అంటున్నారు మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి వాళ్ళు జీతాలకే కదా గీత గారు ఇప్పుడు గీత గారికి వేస్తే బాగుంటుంది అనుకున్నారా పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ వేస్తే మీరు బాగుంటుంది అనుకున్నారు నాకు ఇద్దరు కూడా తెలియదు బాబు నేను హైదరాబాద్ లో ఉన్నాను పవన్ కళ్యాణ్ అంటే తెలుసా నీకు పవన్ కళ్యాణ్ తెలదు బాబు ఎవడది తెలదో నాకు తెలదో ఎవడో ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు దాకానే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎడు బాబు నేను ఎక్కడికి వెళ్ళినా నాకేం ఇప్పుడు దాకా పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు గతంలో ఓటు ఎవరికి వేసావు నువ్వు నేను అప్పుడు ఎడు జగన్ గారికి వేసేసాం అందరూ ఎలాగంటే అలాగే వచ్చేసాం అంతే నాకేం నేను చదువుకున్నాను ఏమన్నానా అండి అంతే ఇప్పుడు ఎవరికి వేస్తావు జగన్ గారికి వేస్తావు పవన్ కళ్యాణ్కి వేస్తావా మా పేటలో వాళ్ళందరూ ఎవరికైతే ఆడకే వేసేస్తాను నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా అండి అంతే చూస్తున్నాం ఇక్కడ అడిగిదాం సామాన్యులు అయితే ఈ విధమైన వాదన చెప్తున్నారు చెప్పండి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పక్కన గీత పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరికి మీరు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ కండి మాకు ఒక పార్టీ రాష్ట్ర నాయకుడిగా వస్తున్నాడు కాబట్టి నేను అన్ని కులాలు కూడా ఆయనకు ఓటేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ఈ జగన్ బాబు గారిని మద్యం తాగేసి కాళ్ళు గట్ట సలబడిపోయినండి మాకు ఈ మందు గట్ట పోతే ఇంతోనే పోటని మేము ఎదురు చూస్తా ఉన్నాం ఇంకా ఒక 60 రోజుల గురించి మరి మద్యపానం నిషేధం చేస్తున్నారు మరి అన్ని కూడా మరి మద్యపాన నిషేధం చేస్తే చాలామంది చచ్చిపోతారండి అసలు అలా ఏదో వాళ్ళ సొల్లికి చెప్పడం కానండి అది తాగి బతికి కూడా పొద్దున్న పనిలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారండి అది కొంత మంది పంపిస్తే సరిపోనండి ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్రాండ్లు అన్నీ తీసేసండి బ్రాండ్లు పెట్టండి మొత్తం అందరి కాళ్ళు సలబెట్టేయండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ అయితే మాత్రం ఉన్నట్ల కంటే బాధ మందు మీద బాధ ఎక్కువ ఉందండి మేము ఆయనకి నేను ఓటేసిన వాడినే 100 మందితో ఓటు వేయించారు తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యాన్ గాలి బలిగేస్తారు మనకి అని ఏం చేయండి అది ఎందుకు ఏం చేయమనుకుంటున్నారండి రాజశేఖర రెడ్డి గారి ఇంప్రెన్స్ మీద ఏం చేయండి రాజశేఖర రెడ్డి గారు ఎక్కాక ఒక ఆరోగ్యశ్రీ అని పీజీ రియంబర్స్మెంట్ అని మా అగ్రవర్ణాల్లో అందరూ కూడా ఆయన దయవల్ల ఇవాళ మా ఊళ్ళోనే 50-60 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి చిన్న ఫ్యామిలీ వాళ్ళు అండి అది ఎవరి వల్ల అయ్యారండి రాజశేఖర రెడ్డి గారి వల్ల అలాగే ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన ఉపయోగపడ్డాడు ఆయనకిలాగే మాకు ఉపయోగపడతాడు అనేది మేము చంద్రబాబుని ఆయన పక్కన పెట్టండి నేను తీసుకొచ్చి నెత్తి పెట్టుకున్నామండి 5 ఏళ్ళు 58 నెలలు అయిందని ఇంకో 2 నెలల గురించి చూస్తున్నాం లేదంటే మేము ఆ పక్క తెలంగాణ ఎక్కడికో పోవటమేనండి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించి తీరుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ మీరు ఏమైనా ఆయన లోకల్ కాదు కదా మరి మీరు ఎలా గెలిపించుకుంటారు ఏమండి మాకు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు లోకల్ అండి కొవ్వూరు అండి కాకినాడ దగ్గర ప్రజారాజ్యం పోటీ చేయిందండి అప్పుడు లోకల్ అండి ఆవిడ ఇక్కడ కాపురం ఉందా ఆవిడ 4 లోకలే కదండి ఈ మధ్యకాలంలో మాకు చేసిన వాళ్ళందరూ 4 లోకలే అండి గీత గారు పిఠాపురం టౌన్ అంటే ఎవరు లేరు కానండి ఈ నియోజకవర్గంలో పోటీ చేయరు గీత 4 లోకలు దొరబాబు గారు 4 లోకలు తర్వాత అండి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉండరనే ప్రచారం తప్పుడు ప్రచారం అండి అది ఇప్పుడు పులివెందుల్లో ఒక జగన్ గారు గెలిచారండి అక్కడ ఆయన తిరుగుతున్నాడండి ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుతున్నాడండి అక్కడ ఆయన ఉంటున్నాడండి అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడండి అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ విధమైన డెవలప్ చేస్తారని మీరు కోరుకుంటున్నారు మా నియోజకవర్గం 78 నుంచి చూస్తే అండి కొద్దిపాటిగా మాకు 2014 నుంచి 19 దాకా కొద్దిగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు కొద్దిగా చేయగలిగారండి నాకు 78 నుంచి రాజకీయం తెలుసు ఆయన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఒక రోడ్డు కానీ ఏమీ అభివృద్ధి లేదండి బట్టనే నొక్కుతున్నాం అన్నామండి
మా దగ్గర 10 నొక్కడం 100 లాగేయడం. లోకల్ నాన్ లోకల్ ఏంటంటే అత్యధిక మెజార్టీతో 1,00,000 ఓట్లతో మేము అన్ని కులాలు కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అయితే మనం అడిగాం, వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకున్నాం. మరొక ప్రాంతంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ గెలుస్తారా లేదా వంగ గీతా విశ్వనాథ్ని గెలిపిస్తారా అనేది కూడా మరొక ప్రాంతానికి వెళ్దాం. చిత్రాడ ప్రజలకు అయితే మన కాకినాడ మొదటగా వచ్చి పిఠాపురం ఎంటర్ అయ్యే ప్రాంతం చిత్రాడ కాబట్టి చిత్రాడలో ప్రజాభిప్రాయం అయితే తెలుసుకున్నాం. పిఠాపురం సెంటర్లో నడిబడిలో మరిన్ని విషయాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన వైసీపీ నుంచి గీత పోటీ చేస్తుంది. ఇద్దరిలో ఎవరికి బాగుండే అవకాశం ఉంది? గీత గారికి పెద్ద ఏమి ఉండదండి. ముందుసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎంపీ అయ్యారు. అభివృద్ధి ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ రారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కార్తికేయ అమ్మ కాబట్టి పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తారు. అదొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ నెగ్గాలనుకుంటున్నారు అందరూ. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లేదు. మెయిన్ పిఠాపురం ఉప్పాడనగా ఇలా పక్క ఇరవా ఇలా అన్ని అభివృద్ధులు లేవండి. ఎక్కడ పడితే రోడ్లు పోయినాయి. మెయిన్ కుర్రాళ్ళు జాబుల్లో ఆటో డ్రైవర్ ఆటో తోలుకుంటే సరిపోద్దా? 10,000 ఎంత సరిపోద్దా? ఇంట్లో ఉద్యోగులు కుర్రాళ్ళు జాబులు లేకపోతే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండడు, అందుబాటులో ఉండు, ఒక హీరోని కలవడానికి కూడా కుదరదు అంటున్నారు. మరి ఎలా ఉండి చూడాలి? నేను లోకల్గా ఉంటానేమో, ఒక పక్క గీత చెప్తాను. ఏమండి మాకు కుదరక్కర్లేదండి. ఇలా వచ్చి కుదిరి చేస్తున్నారా? ఎవరు చేస్తారా? గీత గారు వచ్చి చేస్తారా? ఎవరు చేయరండి. వీళ్ళు నెగ్గినప్పుడే వెళ్తారు. ఆ తర్వాత మామూలుగా వాళ్ళు పడాలు చేసుకుంటారు తప్ప రోడ్డు సాలకోట రోడ్డు 4 సంవత్సరాలు అయింది పోయి 5 సంవత్సరాలు ఏమైనా వేసారా? ఎమ్మెల్యే లేరు ఇప్పుడు. గీత గారు ఎంపీ చేస్తున్నారా? మరి ఎవరో చేయరండి. ఏంటంటే మా ప్రేమతో వేస్తా ఉంటున్నాం అంతే ఓట్లు. అభివృద్ధి జరుగుతామో ఊహించి వేస్తాం అనుకుంటున్నాం ఓట్లు. అంటే ఇప్పుడు అందరూ కాపులు అందరూ కూడా ఓటు వేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కాపులు అన్ని సామాజిక వర్గాలు వేస్తారా? కాపులు ఏంటంటే బీసీలు ఏంటంటే ఎస్సీ అందరూ కూడా వేస్తారండి. పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఏంటి అంత సంక్షేట వీరభద్రం చూసాం, బస్కి ఉంగరానికి మనం వరం గారిని చూసాం, ఆ పెద్దరాజ్యం మన గీత గారిని చూసాం, ఇప్పుడు పెన్నెం దొరబాన్ని చూసాం, బీజేపీలో మన పెన్నెం దొరబాన్ని చూసాం. 5 సార్లు 6 సార్లు ఓట్లు వేసాను నేను. ఇంతమంది చూసాం. ఏం చూస్తాం ఇప్పుడు? చూడడం తప్పే ఉంది. ఏదో అభివృద్ధి అవుద్దామో అని, అంతకంటే ఏం కాదు. నేను కూడా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమా కొంచెం ఈసారి బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఏంటంటే బాగుంటుందని అంటే ఏం కాదండి, అందరినీ చూసాం. పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఓటు వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఓటు లేదు. నాకు నచ్చిన నాయకుడికి ఈ 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి పక్కాగా ఓటేస్తున్నాను. అండ్ విజయం కూడా పక్కాగా ఉంటుంది. 2024 ఎలక్షన్లో పిఠాపురం నుంచి పక్కాగా 1,00,000 మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ నేను ఎక్కించుకుంటాను. పవన్ కళ్యాణ్ సామాన్యుడికి ఎవరో దొరకడం, అతను హీరో ఎవరో కలను హీరో అని చెప్పేసి అంటారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే మరి ఇబ్బంది పడాలి కదా? అదేమీ లేదండి. పక్కాగా ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు. దాని తర్వాత కలుస్తారండి పక్క ఇక్కడ మన వర్మ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మన సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వాళ్ళు కూడా పరిష్కరిస్తారండి. వాళ్ళు ఏంటంటే కొన్ని అపోహలు పెట్టుకుంటున్నారండి అంతే, అంతకంటే ఏం కాదండి.